అది అదిగా ఉంది, ఇది ఇదిగా ఉంది కదా. సపరేషన్ అది అదిగా ఉండిపోతే మీకు ఆత్మదర్శనం. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదిగానే ఉంటుందండి. ఒకటే గుర్తు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండదు. ఇది బాగా చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీరు. ఇప్పుడు ఈ చెయ్యిని ఇట్టు పెట్టుకొని అనుభవించండి. చెయ్యిని అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది, చెయ్యితో తెలుస్తుంది. ఆ అనుభవానికి చెయ్యికి మధ్యలో ఉంది అదే ఆత్మ. ఫ్రెష్గా ఉంటుంది. అక్కడేమో ఆలోచన లేదు, ఇక్కడ ఏమైనా ఆలోచన ఉంది చెయ్యిని అనుభవించటం, ప్యూర్గా ఉంటుంది. కాబట్టి ఆ స్పరిశ తెలుస్తుంది, ఒక స్పాట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకి బాడీ కాన్షియస్ ఉంది, అక్కడ ఏమవుతుంది, ప్యూర్గా ఆ స్పిరిట్ కాన్షియస్లో ఉంటుంది. అది నిమ్మళంగా స్లోగా ఇది చేయగా ఈ కాన్షియస్ పెరుగుతుంటే అది వస్తుంది. మనం ఏం చేయాలంటే దానికోసం ఏం చేయాలంటే, ఈ బాడీలో ఇప్పుడు ఒక మాట ఉంది, మన మైండ్ని ఏం చేస్తున్నాం, ఏదంటే అది అనుభవిస్తున్నాం. మొహం రుద్దుకున్నాడు మొహం తెలుస్తుంది, కాళ్ళు రుద్దుకున్నాడు కాళ్ళు తెలుస్తున్నాయి. లేదంటే ఏది ఫీల్ అవ్వాలంటే అది ఫీల్ అవుతున్నాం అంటే అర్థం ఏంటి, మైండ్ని మనం అక్కడికి పంపుతున్నాం. ఈ మైండ్ ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, కాబట్టి మైండ్ని అన్ని చోట్ల వెళ్ళగలిగినప్పుడు మైండ్ ఉన్న చోటకి మైండ్ ఎందుకు వెళ్ళదు? మైండ్ ఉన్న స్థానం ఆత్మస్థానం అన్నమాట. ఈ మైండ్ని మీకు అన్ని చోట్ల పంపగలటం ఎక్స్పీరియన్స్, మీరు ఎక్స్పర్ట్ అయిపోతే మీ మైండ్ ఉన్న చోట కూడా మైండ్ని పంపవచ్చు, అది ఉన్న చోటనే అది వచ్చవచ్చు. దీనికి ప్రాక్టీస్, అందుకని క్రియాయోగం అంటే అది. మీ కాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని ధారణ అంటారు. ధ్యాన ధారణ సమాధి. ధ్యాన ధారణ సమాధి అంటే అర్థం ఏంటి? ధ్యానం అంటే మీ బొట్టన వేలు ఉంది, కాలు బొట్టన వేలు, మనం చూడకుండానే ఇట్లా పెట్టుకొని నా బొట్టన వేలు ఫీల్ అవుతున్నారు, ఇది ధ్యానం. ఆ బొట్టన వేలుతో ఉంటే ధారణ అయిపోతుంది. ఎంతసేపు మీరు ఉండగలుగుతున్నారు అన్నది ఎక్కువ అవుతున్నా కూడా అదే సమాధి కింద. మీరు ఒక బొట్టన వేలునే ఫీల్ అవ్వాలి, రెండో వేలు ఫీల్ అవ్వాలి, అట్లా కింద నుంచి పై దాకా ప్రాక్టీస్ చేసుకోవాలి పడుకొని డైలీ. ఒక్కొక్క అంగాన్ని అట్లానే ధారణ. ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యినే ఫీల్ అవ్వాలి మొత్తం, ఈ బాడీ మర్చిపోవాలి. నేను ఆలోచిస్తున్నాను కూడా లేకుండా ఇట్లా అన్ని పాటలు ఊహిస్తుంటే కొంతసేపటికి ఏమవుతుంది, మీరు దేని మీద అంటే దాని మీద పంపగలుగుతారు. అప్పుడు మైండ్ మీద మైండ్ పెట్టారంటే అది సమాధి కింద మారిపోతుంది, ఏముండదు అక్కడ. ఇది టెక్నికల్, ఇదే క్రియాయోగం. ఇంకొకటి ఏమిటి, మన శరీరాన్ని మనం చేస్తున్న దాన్ని గమనించడం. ఏం చేస్తుందో వదిలిపెట్టాలి. గమనింపంటే ఇది బెస్ట్ ఎక్సర్సైజ్. మీరున్నారు కాబట్టి నేను అనుకున్నాకనే ఈ చేయి చేసింది, ఇప్పుడు నేను అనుకున్నాకనే నేను నడుస్తున్నాను, ఇప్పుడు నేను అనుకున్నానే నేను ఆనందించున్నాను. చెడ్డ ఆలోచన మంచి ఆలోచన అనకండి, అట్లా సపరేట్ చేయకండి. నేను అనుకున్నా నడుద్దామని ఇప్పుడు నడుస్తున్నాను, నేను గమనించండి. నేను ఆగుదాం అనుకున్నా కాబట్టి నేను అనుకున్నాకనే శరీరం ఆగిపోయింది. ఇట్లా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయండి. మీరేం చేస్తున్నారు, మీరేమనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, మీరు కొన్నాళ్లలో 3 నెలల్లోనూ 4 నెలల్లోనూ 6 నెలల్లోనూ అనుకునేవాడు చేసేవాడు విడిపోతాడు. ఇది సాధనే, బుద్ధుడు చెప్పిన మాట. గమనించండి, వినాయకుడు నేను నవ్వుతున్నాను, నేను నవ్వు ఆపుదాం అనుకుంటున్నాను. ఇది అందరూ చేయొచ్చు ఎక్సర్సైజ్. మెడిటేషన్ కష్టం, కానీ గమనించడం పెద్ద కష్టం కాదు, అబ్జర్వేషన్ కష్టం కాదు. అసలు మెడిటేషన్ కంటే అబ్జర్వేషన్ గొప్పది. అబ్జర్వేషనే మెడిటేషన్గా మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది తమాషా, మీరేం చేస్తారు, ఇప్పుడు నేను రాద్దాం అనుకున్నా కాబట్టి చేయి రాస్తుంది, ఇది గమనించండి. నేను రాద్దాం అనుకున్నా కాబట్టి నేను ఆపుదాం అనుకున్నా కాబట్టి ఈ అనుకున్న వాడిని మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఇక జరిగేది ఇండైరెక్ట్గా మీరు దాన్ని గమనిస్తున్నారు. అనుకునేవాడిని అది చూసుకుంటుంది, అదే చూడటం. మనసు చూడటం అంటే ఎవరు కమాండ్ చేస్తున్నారో వాడిని ఆ కమాండ్ చేసేది చూస్తుంది. ఇది ఎట్లా విడిపోయి ఉంది. కొన్నాళ్ళలో ఏమవుతుంది, దీన్ని ఎట్లా చూసిందో దాన్ని కూడా స్పష్టంగా చూసుకుంటుంది, అయిపోయింది, ప్రయాణం అయిపోయింది. ఇది సిన్సియర్గా చేస్తే గాలి పీలుద్దాం అనుకున్నా పీల్చా, ఆపుదాం అనుకున్నా ఆపు. ఓహో, నేను అనుకుంటే కానీ నేను గాలి పీలవట్లేదు శరీరం, కాబట్టి శరీరం దానంతా అది గాలి పీలవు, ఎందుకంటే శవం పీలవట్లేదు. ఓహో, నేనంటే ఇదనమాట. ఇప్పుడు నేనంటే ఎవరు? గాలి పీలుద్దాం అనుకున్నవాడే గాలి పీలుస్తున్నాను, శరీరం కాదు. ఓహో, నేను ఈ శరీరం కాదు. ఇట్లా మీరు ఇప్పుడు నేను చేయలేపుదాం అనుకుంటున్నాను, లేపుతున్నా, ఇది అనుకుంటేనే చేయలేదు. ఇట్లా మీరు ప్రతి పనిని గమనించండి. 3-4 మంత్స్లో మీరు ఏం జరిగిందో నాకు చెప్పండి. 3-4 మంత్స్ కూడా అక్కర్లేదు, మీ 40 డేస్లో సపరేట్ అయిపోతారు. బాడీని సపరేట్ అవ్వటం మన శరీరం నుంచి బయటికి రాం. నేను వేరు శరీరం వేరు అని తెలిసిపోతుంది. ఈ
రథం మీ చేతిలోకి వచ్చేస్తుంది. అదే రమణ భగవాన్ ఒక మాట చెప్పారు, గుర్రాన్ని తోలేరు రౌతు, వాడు ఆగాలంటే గుర్రాన్ని ఆపాలి. వాడు ఆగటం కాదు, గుర్రాన్ని కళ్ళారు ఆపాయంటే వాడు కూడా ఆగిపోతాడు. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఈ గాలి, అందుకని ప్రాణాయామం చేస్తారు. ఆపుదాం అనుకున్నా ఆపాను. నేను తెలుస్తూనే ఉంది, నేను అనుకున్నా నేను కదా ఇక్కడ ఎవరు, నేనే నా శరీరం నడుపుకున్నా, బ్రతికుండి నేనే. ఇది అలవాటు అయిపోయాక అప్పుడు పరమాత్మ దర్శనం 3-4 నెలలు చేయండి. ఇంతకంటే బెస్ట్, సింపులెస్ట్, షార్ట్ కట్ అంటే ఇదే. ఈ నేనెవరు అనే భగవాన్ అనే మాట, హూ యామ్ ఐ అనే ప్రశ్నకి అర్థం ఏంటంటే, నేనెవరని ఒట్టి ప్రశ్న వేసుకోవటం కాదు, ఇలా గమనిస్తే నేను ఈ శరీరం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, దీంతో మనం ఇమ్మెర్స్ అయిపోయి, ఈ కాళ్ళు నేను, ఈ చెయ్యి నేను, ఈ అంతా నేనే అనుకుంటున్నాం. ఇదే నేనైతే యాక్చువల్గా రాత్రి మనకు నిద్రలో ఎవరిని కొట్టినా తెలియదు. ఇప్పుడు నేను మిమ్మల్ని టచ్ చేస్తే తెలుస్తుంది స్పర్శ, రాత్రి కూడా తెలియట్లేదు. మరి తెలుసుకునే వాళ్ళు లేడు. ఇప్పుడు డాక్టర్లు మొత్తమంది దేనికి ఇస్తారంటే, ఇంద్రియాల నుంచి మనసు కట్ అవుతుంది, కానీ మనసుకు మందు లేదు, మందు లేదు, మనసుకు మొత్తమంది లేదు. ఈ ఇంద్రియం నుంచి మనసు తెలియకుండా చేస్తున్నాడు, అందుకనే మత్తు. బ్రెయిన్ లెవెల్లో మైండ్ బ్రెయిన్ ద్వారా వ్యక్తం కాకుండా ఆపుతున్నాడు అనమాట. ఎలాంటిదంటే, ఈ బ్యాటరీ కొత్త సెల్స్కు పైన సీల్ ఇస్తాను, అది ఉన్నంతసేపు ఈ వెలుతురు నొప్పిన వెళ్తున్నా సీల్ వేస్తారు ప్లాస్టిక్, ఏది మీరు ఏది అటు గుడ్డ పెడితే కూడా రాదు. ఈ మత్తు మందు ఎట్లాంటిదంటే, పంచ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి మధ్య వీడు ఇంజెక్ట్ చేస్తున్నాడు, అది తెరలాగా ఉంటుంది మత్తు మందు, అందుకని పనిచేయి, మత్తుగా ఉన్నాడు. వాడి వ్యక్తం కాడు, లోపల ఏవో జరుగుతుంటాయి, అది డాక్టర్ తెలియదు. కోమలో ఉన్నవాడు కూడా వాడి పనులు, వాడి కళలు కట్టుకుంటాడు, వాడి పనులన్నీ చేసుకుంటాడు. కొంత కర్మ కోమాలో కూడా అవుతుంది, వాడికి తెలియకపోవచ్చు, వ్యక్తం కాదు, బయటికి కాదు, చెప్పలేడు. అంటే ఇది సిస్టమ్ చెడిపోయింది కదా, స్పీకర్ చెడిపోయిన తర్వాత మాటలు రావు కదా. పిక్చర్ ట్యూబ్ పోయినంత మాత్రం లోపల టీవీలో పిక్చర్ లేదని మనం బయటకు కనపడట్లేదు. ఇది జబ్బు అంటే అది. పిక్చర్ ట్యూబ్ పోతే పిక్చర్ మనకి తెర మీద కనపడదు, కానీ లోపల సినిమా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రాక్టీస్ అంటే, నడుస్తున్నాను, అవు ఈ నడిపిస్తున్న వాడు వేరు, నడిచేవాడు వేరు. నడిపిస్తున్నవాడే నేను, భగవాన్ అనే నేను, ఇది అనమాట. ఇది మీరు దీని మీద ఇదేం గమనింపే, ఇక కొత్తది కాదు, లేనిది కాదు, ఉన్నది కాదు, లేని దాన్ని చూడటం కాదు, ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడో చూడటం కాదు. ఇక్కడ జరుగుతున్న క్రియని పర్ఫెక్ట్గా చాలా శ్రద్ధతో గమనిస్తున్నారు. ఉన్నదాన్ని, ఇప్పుడు అక్కడ గ్లాసులు ఉన్నాయి, సీసా ఉంది, ఇక్కడ కుక్క ఉంది, దీన్ని గమనించడానికి ఏం తెలివి కావాలి? దీనికి తెలివే అక్కర్లేదు. భగవాన్ ఏమంటున్నారు, ఈ చెయ్యి లేపాలనుకున్నా, నేను అనుకున్నా కాబట్టి లేపాను, ఈ చెయ్యి ఇప్పుడు లేచి, దీనంతా ఇది లేవలేదు కాబట్టి నేను అనుకుంటే కానీ లేవట్లేదు. నేనంటే ఇదనమాట, ఇది కాదు. మీరు ఎట్టా బాడీ నుంచి సపరేట్ అయిపోవాలి వివేకంతో, ఇట్ట అనమాట. ఈ సబ్జెక్ట్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లా 4 నెలలు చేశాక ఏమవుతుంది, మీరు అది అయిపోతారు, ఇది ఇదిగా ఉంటుంది. తర్వాత ఈ గమనించే ప్రయత్నంలో ఏమవుతుంది, నేను ఏది కాదు, నేను ఒక శక్తిని, దాంట్లో ఉన్న ప్యూరిటీ మీకు అర్థం. అప్పుడు అది అర్థమైపోయిన తర్వాత ఎలా ఉంటుందో, ఈ చెట్టులో ఏముంది, కుక్కలో ఏముంది, ఈ సృష్టి అంతా అనంతంగా వ్యాపించిన సత్యం మీకు అర్థమవుతుంది. దీన్నే దైవ దర్శనం అని. భగవంతుడు దర్శనం అవడం అంటే ఎక్కడో ఎట్లా కనపడ్డు, అక్కడే కనపడతాడు. అప్పుడు మీరు అంత ఎక్స్పర్ట్ అయ్యాక ఆ చైతన్యాన్ని శివుడు అంటే శివుడుగా కనపడతాడు, ఆంజనేయుడు అంటే ఆంజనేయుడు కనపడతాడు, అమ్మంటే అమ్మగా కనపడతాడు, మీకు ముత్తాతను అనుకున్న ముత్తాత కనపడు, ఏది ఉంటే ఒకటే వస్తువుగా ఇన్నిగా మారిందిగా. కాబట్టి అట్లా రెండో స్టేజ్ అక్కర్లేదు, మనసేగా మళ్ళీ అది కూడా. భగవాన్ అడిగారు, ఏమండి దూరశ్రవణం దివ్య దృష్టి దూరంలో చూడొచ్చు అంటున్నారంటే, మొత్తాన్ని చూసేవాడు ఉన్నాడుగా, అది దగ్గర దూరం కెపాసిటీ తప్పితే ఏముందన్నారు. 2 చూడటమే కదా. ఒకడు 10 నెంబర్లు గుర్తు పెట్టుకున్నాడు, ఒకడు 1000 గుర్తు పెట్టుకున్నాడు. గుర్తులో తేడా తప్పితే కామన్గా ఉన్నది కెపాసిటీలో తేడా కదా, గుర్తులో ఏం తేడా లేదు అంటున్నారా. కాబట్టి చూసేవాడిని చూడండి అంటే అదనమాట. చూసేవాడిని చూడండి, నేను చూద్దాం అనుకుంటున్నాను, మీరు నన్ను చూస్తున్నాను. కాబట్టి అనుకునేవాడిని చూస్తున్నాను, అనుకునేవాడిని దీన్ని వివేకం చేత గమనింపులో విడగొట్టాలి. అంటే దీని వరకు దీనిదే, దాని వరకు దానిదే. ఇది నేనెవరు తెలుసుకోవటం అంటే ఇది సాధన. నేనెవరు ఓయామైన ప్రశ్న వేసుకోకూడదు, గమనించాలి. ఈ బాడీలో జరుగుతున్న ప్రతిక్రియని గమనించాలి. మీరు అట్లా చేసి చూడండి. ఇంకొక
జరుగుతున్నది గమనించినప్పుడు రాసుకుంటున్నాను. నా లోపల నుంచి ఎవరు చెప్పారు రాసుకున్నాను, గమనించాను. లోపల వాళ్ళు రాసుకోవడం నేను వినకూడదు అని ఈ రెండు అబ్జర్వ్ చేశాను. ఇదంతా ఒకదాని పని. మీ లోపల మీ మైండ్ ఉన్నదే రాసుకోండి. దాన్ని మళ్ళీ యువతలకు వచ్చి అమ్మితే ఫ్రెష్గా ఓహో రాసుకున్నాం అనుకున్నాను. మళ్ళీ అదే యువతలకు వచ్చి వినకూడదా అని మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ ఇది అప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోతుంది. అప్పటికప్పుడు ఉన్నది ఒకటే వస్తుంది, అదే కమాండ్ చేస్తుంది, అదే డిమాండ్ చేస్తుంది, అదే అనుమాన పడుతుంది, అదే జ్ఞానంగా అన్నీ అదే. తెలివి దాందే, తెలివి తక్కువతనం దాందే, బతకం దాందే, హుషారు దాందే, అన్నీ ఒకే వస్తువులు లక్షణాలు. మనం ఏం చేయాలి? ఇప్పుడు వివేకంతో ఇన్ని దీని లేవు, ఒకటే ఉందనుకొని మీరు జాగ్రత్తగా దాన్ని పట్టుకున్నారంటే అయిపోయింది. ఏది రాద్దాం అనుకుందో అదే రాయద్దు అనుకుందో, ఏది విందాం అనుకుందో అదే వినద్దు అనుకుంటుంది, ఏది పరమాత్మను వెతుకుతుందో అదే పరమాత్మగా ఉంటుంది. ఇప్పుడు మీకు లోపల సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్నంతసేపు నాకు సంతోషం ఉందని తెలియదు. ఇప్పుడు సంతోషం వచ్చినప్పుడు మీరు సంతోషానికి భిన్నంగా ఉన్నారా? ఉన్న వస్తే సంతోషంగా మారి తర్వాత ఇతరులకు ఇందాక నాకు భలే సంతోషం వేసిందని చెబుతుంది వాళ్ళు. చూడండి ఎంత మారి. ఈ సపరేషన్ అబ్జర్వర్ ఉన్నంతకాలం నువ్వు బయటపడలేవు. ఒక అబ్జర్వర్ తీసేయను, అబ్జర్వర్ తీసేది టోటల్గా నువ్వే అది అంటున్నాడు. అబ్జర్వర్ వద్దు, ఒక్కడే ఉన్నాడు, వాడే యువతలకు వచ్చి ఫ్రెష్ అయ్యి ఇట్లాంటిది. ఈ నాటకం తీసేస్తే చాలా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే వాళ్ళు తీసేస్తే మీరు లేరా చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏం గమనించట్లేదండి, మర్చిపోయారు. ఎప్పుడైనా మీరు ఉన్నారుగా, అది ఉంటుంది ఎప్పటికీ. అబ్జర్వర్ లేదంటున్నారు. ఇదే అబ్జర్వర్గా మారుతుంది, అబ్జర్వేషన్గా మారుతుంది. అదే వచ్చింది సార్, ఒకటే అన్నిగా మారుతుంది. ఇప్పుడు ఒకటే కరెంటు టీవీలోకి వెళ్ళి బొమ్మగా అదే మారుతుంది, మాటగా అదే మారుతుంది, తర్వాత అన్నీ అదేగా మారుతుంది. ఒక కరెంటేగా, స్క్రీన్ మీద బొమ్మకు కానీ పాటకు కానీ శబ్దానికి కానీ ఏది కారణం కరెంటేగా. ఈ కరెంటే అదే రికార్డ్ చేసుకుంటుంది, అదే గుర్తు పెట్టుకుంటుంది, అదే అంటుంది నేనే పరమాత్మ ఎవరని ప్రశ్న వేస్తూ ఇన్ని మాయం చేస్తుంది. ఆ మాయం మీరు ఒకసారి గమనించాక నీ ఇవ్వని అర్థమయ్యాక మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు 3-4 monthsలో ఇంతే సింపుల్గా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఓం నమ శివాయ అనుకోండి, ఇప్పుడు కృష్ణ అనుకుందాం అనుకోండి. ఇట్లా మీకు మీరే ఎక్సర్సైజ్. అప్పుడు మీరు అదే ఉన్నారు. అయితే ఇంకో తమాషా, ఇప్పుడు అనుకునేది ఎవరు, మళ్ళీ అనుకునేది ఎవరు అంటే అదే ఓం నమ శివాయ అంది కదా, గమనించింది కూడా అదే. ఇక్కడైతే రెండు ఉన్నాయి. మరి అనుకున్నాం కాబట్టి రాస్తున్నారు, రాసేవాడు వేరు, అనుకునేవాడు వేరు. ఇప్పుడు అక్కడి నుంచి తాట వచ్చాక మీరు ఏం రాయాలి, ఇక్కడ రాస్తున్నారు. ఇక్కడ రెండు ఉన్నాయి, కానీ అక్కడ అదే అది చేస్తుంది. కాకపోతే స్పీడ్గా జరుగుతుంది కార్యక్రమం. అవుతుందంటే చాలా ఎంత స్పీడ్లో జరుగుతుందంటే మనం గమనించలేనంత స్పీడ్లో. కొంచెం గ్యాప్ ఇస్తే మీకు అయితే నేను ఇందాక చెప్పాను. ఇప్పుడు ఇది తీసి ఇక్కడ పెట్టేలోపు ఇక్కడ పెట్టా, ఇప్పుడు ఇది పట్టుకున్నాను నేను, ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ తీసుకురావడానికి ఇప్పుడు ఖాళీగా ఉంది, మళ్ళీ పట్టుకున్నాను. ఇప్పుడు మీకు కూడా చూడండి, 108 అంకెలు ఒక అంకె అనుకోండి అనుకోండి. తర్వాత మీకు ఇంట్లో ఇష్టమైన వస్తువు ఏదైనా అనుకోండి అన్న, ఈ మధ్యలో గ్యాప్. అక్కడ ఇష్టమైన వస్తువుని పట్టుకోవాలి, మీకు 108 అంకెలు ఒక అంకెని పట్టుకోవాలి. ఈ పట్టుకునే లోపు ఎట్లా ఉంది, అది ఖాళీగా ఉంది. అప్పుడు అది ఆత్మే. అందరికి వెళ్తున్న మాట అది నిద్రే. తాటికి ఉండే గ్యాపే నిద్ర. తాటికి మధ్య ఉండే ఆ ఫ్రెష్నెస్ ఏది ఉందో అదే ఆత్మ. అదిగా ఉండండి అంటున్నా. ఇంక వెతకొద్దు. ఆ ఫ్రెష్నెస్, ఆ ప్యూరిటీని, ప్యూర్ కాన్షియస్ అదే ఆత్మ. పిక్ చేశాకేమో జ్ఞాపకంగా మారు. కోపం ఉంది, కోపం కూడా లోపల అసలు ద్వేషం. ఇదేమవుతుందో మనసు దాన్ని అబ్జర్వ్ చేస్తూ అదిగా. కాబట్టి ఒక తాటికి గ్యారంటీగా గ్యాప్ ఉండాల్సింది, అప్పుడు ఖాళీగా ఉండాల్సింది, అది పట్టుకోలేదు. ఇప్పుడు మీరు ఎట్ ఏ టైము మామిడికాయ కారం గురించి ఆలోచిస్తూ గోధుమ పిండి గురించి ఎట్లా ఆలోచిస్తారు? కష్టంగా. రెండు ఒకసారి ఆలోచించలేదు అంటే అర్థం ఏంటి? ఇది వదిలిపెట్టి అది పట్టుకుని వెళ్ళిపోతే ఖాళీగానే ఉండాలి. అది ఎంత స్పీడ్గా జరుగుతుందంటే ఆ స్పీడ్ని తగ్గించండి మీరు. అప్పుడు మీరు ఆత్మదర్శనం. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇట్లా చేశాక ఏమైతుంది? మీరు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చూడండి. ముందు కృష్ణ అని 10 సార్లు అనుకోని రామారామాని 10 సార్లు అనుకోని కృష్ణుడికి రాముడికి మధ్య ఒక నిమిషం ఏమనుకోకుండా ఉందామని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకేం తెలుస్తుంది?
కొన్నాళ్ళ తర్వాత మీకు గ్యాప్ పెరిగిపోతుంది, అప్పుడు ఆ ఫ్రెష్ మైండ్ కనిపిస్తుంది. ఇదో ప్రాక్టీస్. మీరు భగవంతుడిని కోట్ల పద్ధతుల్లో చూడవచ్చు. ఇందులో ఎక్స్పర్ట్ అయిపోయాక మీరు భగవంతుని ఎట్లయినా దర్శించండి అంతే. ఇప్పుడు ఇక్కడ నక్షత్రం వస్తే అమెరికాలో ఏం చేసినా ఆ నక్షత్రం కనిపిస్తుంది సేమ్ ప్లేస్లో. అట్లా ఉంటుంది అనంతం. అక్కడ దానికి కేంద్రం లేదు. ఇది ఇప్పుడు నేను అన్న పాయింట్, ఇదే మార్గం ప్రాక్టీస్ చేయడానికి. మీరేం చేయాలి, మీ మైండ్ మీద మీరు రామ అనుకునేది నేనే కాబట్టి ఇది ఆపుతున్నా అనుకో, మీరు గమనించాలి. ఇప్పుడు నేను ఆపుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను రామ అంటే కృష్ణ అంటున్నాను అనుకున్నా. ఇప్పుడు ఏమనుకోకుండా ఉంటాను ఒక్క సెకండ్. ఇప్పుడు ఏమనుకో అట్లా, అప్పుడు ఆత్మ మళ్ళీ ఎట్లా ఉందని వెతకండి, మళ్ళీ ఆలోచన అవుతుంది. అట్లా ఆపండి అంతే. నేను గమనిస్తున్నాను కూడా అనుకోరు. ఇది ప్రాక్టీస్ చేయండి, ఇది తపస్సుని. అప్పుడు తెలిసి అనుకున్నట్టు అవుతుంది, రెండు దాన్ని సాధించిన వాళ్ళు కూడా అవుతాం. మనం నిద్ర వచ్చే సమయంలో కూడా చిన్నగా విత్డ్రా అవుతుంటుంది మైండ్. స్లోగా మైండ్ ఎట్లా వెనక్కి వెళ్తుంటుంది, అన్ని ఆలోచనలు పడిపోతుంటాయి. స్లో అయిపోయి ఏమి లేకుండా అయిపోయి అదే నిద్రపోయిన మాట. నిద్ర అంటే ఏమిటి, ఒక్కొక్క థాట్ని అన్ని వదిలిపెట్టి దాన్ని మనం ఫ్రెష్గా సాధించాం. సినిమా ఏం చేశారంటే అంతా కనుక్కొని, ఇప్పుడు నువ్వు కాని దాని అయితే నువ్వు వెతుకుతావు కదా, నువ్వే ఉండి నువ్వు అనుమానం పట్టలేదు. కానీ బుద్ధ భగవానుడు ఏం చేస్తాయంటే దేవుడి పేరు కానీ ఆత్మ పేరు కానీ ఎత్తలేదు. మనం మనుషులు అని అనుకుంటున్నాం, చెప్పండి. నేను మనిషిని అని అనుకుంటాము, అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనిషివే కాబట్టి ఆ స్పృహ వచ్చేసింది. నేను ఆత్మను కూడా నువ్వు అనుకోక్కర్లేదు, నువ్వు గుర్తించకపోయినా నువ్వు ఆత్మే కాబట్టి ఆ నమ్మకంతో ఉండంటున్నావు. అది బుద్ధుడు చెప్తున్నాడు. అందుకే ఆయన ఏం చెప్పారు, మనం ఈ లోపల మనం ఆ డిసిప్లిన్ సంపాదిస్తే చాలు. ప్యూరిటీ, మనం ప్యూరిటీకి ప్రయత్నం చేస్తే ఆత్మగా మిగిలిపోతాం. ఆత్మ దర్శనానికి ఏం ప్రయత్నం వస్తుంది, మజ్జిగ చిలుకుతుంటే వెన్న బయటకు వస్తుంది. వెన్నం తీసే ప్రయత్నం అక్కర్లేదు, మజ్జిగ చిలికితే చాలు. కాబట్టి సత్సంగం అంటే వీలైనంత వరకు అటెన్షన్గా ఉంటాం, శాంతిగా ఉండటం, ఆలోచన చాలా తొందరగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, తాటెమ్మటి స్పీడ్ చేస్తున్నాం. దీన్ని కొంచెం నిమ్మడం చేద్దాం. ఒక ఆలోచన వచ్చింది, తొందర ఏంటి అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, తాటికి మధ్య గ్యాప్ పెరుగుతుంటుంది. గ్యాప్ పెరుగుతున్న కొద్దీ మీకు ఆత్మదర్శనం అవుతుంది. మన ఆవేశమే మన కొట్టుగా ఉంది. తన కోపమే తన శత్రువు. అంటే మన కోపం వల్ల మనం ఏమవుతున్నాం, మన స్వస్వరూపాన్ని మర్చిపోతాం. అదే శత్రువుగా మన తొందరే మనకి ఆ సత్యాన్ని దూరం చేస్తుంది. మరి అట్లయితే మరి శాంతంగా ఉన్నవాడికి ఆత్మదర్శనం కావాలి కదంట. వాడు ఆ దృష్టి లేదు కాబట్టి అది గమనించట్లేదుగా. శాంతిగా ఉంటున్నాడు కానీ శాంతిని గమనించట్లేదుగా. చేయవలసింది ఏమిటి, శాంతిగా ఉంటూ ఆ శాంతిని గమనిస్తున్నాడు. ఇది తపస్సు. శాంతిగా ఉన్న వాళ్ళంతా కూడా మరి ఆత్మదర్శనం అవ్వాలి. మరి అంటే చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు మన చుట్టూ. మరి వాడికి ఆత్మదర్శనం కావట్లేదు. కానీ వాడు బ్లిస్ని వాడు చూడట్లే, ఆ శాంతిని వాడు చూసుకుంటే ఆ శాంతి వాడికి దైవంగా తెలుస్తుంది. ఇది క్లియర్గా ఉన్నాయి. మనమే ఇప్పుడు మీరు ఎట్లా కూర్చున్నారో మీరు చూసుకున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. చూడకపోతే ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంతసేపు కూర్చున్నాక చాలామంది నేను ఎట్లా కూర్చున్నాను స్పృహ కూడా ఉండదు జనరల్గా. లేచాక ఎట్లా కూర్చున్నామని ఉంటుంది జనరల్. కానీ ప్రతి 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 పని మనం గమనించాలంటున్నారు. ఇదే మెడిటేషన్. అందుకని సహజమైన దానికి మెడిటేషన్ పేరు పెట్టద్దన్నారు మన పెద్దలు. ధ్యానం అనేది లేదు, ధ్యానం అనేది సహజమే కాబట్టి నువ్వు ధ్యానం అని పేరు పెట్టద్దు. చేసేది కాదు, అది ఉన్నది అంటున్నాను. ధ్యానం అంటే ఏమని చెబుతున్నానంటే మంచి మాట చెప్పారు బాగా. ఆలోచనకి మధ్య ఉన్నది ధ్యానమే అన్నారు. అంత బాగా చెప్పారు. ఇది అండర్లైన్ చేసి పెట్టుకో. ఒక ఆలోచన అంటే అర్థం ఏంటి, మనం భార్య అనే ఆలోచన వేరు, ఇల్లు అనే ఆలోచన, ఎనాసిని వేరు, క్రోసిని వేరు. ఎనాసిని ఆపాక క్రోసిని అంటున్నాం. కాబట్టి ఈ తాటికి ఆ తాటికి ఉన్నదంతా ధ్యానమే అంటున్నారు. నువ్వు చేసేది ఏమిటంటున్నారు, ఉన్నది అదే అనుకో. అంటే ఒక తాటి నుంచి ఇంకో తాటికి వెళ్ళేటప్పుడు ఉన్న ఖాళీ మైండ్ ధ్యానం అని పేరు. వీళ్ళు ధ్యానం నేర్పబడి చేయబడి, నువ్వు ఉన్నదానికి నువ్వు మళ్ళీ నేర్పబడి చేయబట్టినట్టు. ఇది క్లియర్గా ఉన్నా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే సాధన ఏమిటంటే నిమ్మడంగా ఉండటం, ప్రతి పనిలో తొందరపడకుండా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, థాట్ ఫోర్స్ కలుగుతుంది. మనం అర్జెంట్ ఉన్నా కొద్దీ థాట్స్ ఫోర్స్ పెరుగుతుంది.
మనం ఏం చేయాలి? థాట్ ఫోర్స్ని నిమ్మడం చేసుకుంటూ వస్తే ఏమవుతుంది? గ్యాప్ పెరుగుతుంది. ఈ గ్యాప్లో ఏమవుతుంది? ధ్యానం కింద మారుతుంది. ఈ ధ్యానమే మనకి. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రయత్నం చేస్తున్నాం, మనసును చూసే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు ఆ మనసు చూసేటప్పుడు ఈ గ్యాప్ను చూస్తుంది, ఆ ఖాళీలో ఉన్న ఫ్రెష్నెస్ని చూస్తుంది. ఓహో, నేను ఇదేనా? ఇది క్యాజువల్గా జరిగే ప్రక్రియ. దీన్ని మనం బ్రహ్మాండం చేసి చూస్తే అది కనపడేది కాదు. అలా క్యాజువల్గా అబ్జర్వ్ చేయాలి. తొందరపడకూడదు, అసలు తొందరపడకూడదు. తొందర వల్లే పట్టుకున్నది కూడా మనకు అదేం తెలియదు. చూడండి, పుస్తకాలు వెతుకుతుంటే ఓ పుస్తకం చాలా అర్జెంటుగా తీసుకోవాలని ప్రయత్నంలో అదే పట్టుకొని వెతుకుతుంటాం. అదని కూడా తెలియదు, అక్షరాలు కనపడకపోయింది. అదే తమాషా ఉండాలి. అందుకని ఇది కూడా అట్లానే ఉంది. స్పీడ్ వల్ల మిస్ అవుతున్నాం మనం, కానీ కొత్తగా వచ్చేది ఏం లేదు. సైక్రాటిస్ట్ ఏం చేస్తాడండి? ఏం లేదు, అదేం లేదు, ఇదే ఏం లేదు. ఏమండి మా అత్తగారు నన్ను చూస్తే ఎప్పుడు చికాకే అని అన్నారు అనుకో. ఏం లేదమ్మా, అది నేను అభిప్రాయం అవుతుంది, అట్లా ఉండదు అని చిన్నగా మంచి మాటతో చూసారు. చెప్పగానే ఆ పిచ్చి తగ్గుతుంది. ఏం చేశారు చెప్పండి? పిచ్చి దేని థాట్లో ఉందా బలపడటం ఉంది. ఇక్కడ నేను ఆత్మ కాదేమో అనుకోవటం చేత వచ్చింది, కానీ నేను ఆత్మని అనుకున్నాక అయిపోయింది. జరిగేది ఏమిటంటే ఇప్పుడు మనం నేను ఆత్మ కాదనుకుంటున్నాం, తర్వాత నేను ఆత్మనే అనుకుంటాం. దీనికి ఏం లేదు, అక్కడ కొత్తగా వచ్చేది లేదు. అయితే అప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా స్పర్శ వస్తుందండి. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ముందు ఫస్ట్ ప్రాక్టీస్ ఇది రాసుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ మీరు నడుస్తున్నా, మీరు ఏం చేస్తున్నా, చేసేవాడిని చేయిస్తున్నవాడిని చూడండి. చేయిస్తున్నవాడిని చూడండి. అప్పుడు చేయిస్తున్నవాడిని చూసేది ఎవరు? చేయిస్తున్నవాడు ఎవరు? మనసు. చేయిస్తున్నది ఎవరు? అప్పుడు మనసును చూస్తుంది. ఆ మనసు చూసేటప్పుడు అది బిజీ అయిపోగానే తనుగా మారిపోతుంది, తన ఆత్మగా మారుతుంది. కొంతసేపు ఇది ఒక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు. దీనికి ఆహార నియమం పెట్టు. ఇది ప్రాక్టీస్ తేలిగ్గా ఉంది, చేయండి. ఇదివరకు చెప్పానేమో నాకు తెలియదు, కానీ ఇంకా కొంచెం బాగా క్లారిటీ ఉంది వాళ్ళ సబ్జెక్ట్లో. మీరు ఏమన్నది కానీ తెలియాలి మీకు. ఈ ప్రతి చిన్న పని మీకు తెలిసి జరగాలి. ప్రతి చిన్న పని చేయిస్తున్నామని చూడాలి. అంటే ప్రతి చిన్న పని అంటే ఇప్పుడు మీరు ఇట్లా అంటున్నాను, నేను ఇట్లా అనుకుంటున్నా అని తెలియాలి. నేను ఇట్లా అనుకున్నాకనే చేయబడి అంత స్క్రీన్ అబ్జర్వేషన్ మిస్ అవ్వద్దు. మీరు నవ్వితే నవ్వినట్టు తెలియాలి, మీకు కోపం వస్తే కోపం తెలియాలి. అప్పుడు మీకు అన్నీ మీ ముందు పడిపోతాయి. మీకు కోపం రాదు, ద్వేషం రాదు, అసూయ రాదు, మీకు అన్నీ తెలుస్తుంటాయిగా. ఇప్పుడు ఫ్రెష్ మైండ్ ఉంటుంది. అబ్జర్వ్ చేసేటప్పుడు అది ఫ్రెష్గా అబ్జర్వ్ చేసేది ఫ్రెష్గా ఉంటుందిగా. కాబట్టి అబ్జర్వ్ చేసేదిగా తయారైపోతుంది. అయిపోయింది అప్పుడు మీ ప్రయాణం అయిపోయింది. సింపుల్గా అక్కడంతే. మీకు బాడీ కాన్షియస్ 40 రోజుల్లో పోతుందండి. ఇది ప్రాక్టీస్ చేస్తే మీ ప్రతి కదలిక బాడీలో మీరు చూడండి అనుకో, ఒకటే మాట. తర్వాత మైండ్లో వచ్చే ప్రతి ఇంత తమాషా ఉందో చూడండి. ఆజ్ఞ వస్తుంటుంది, ఇది చేస్తుంటుంది. కాబట్టి ఆజ్ఞ వచ్చేదాన్ని చూస్తున్నాం అనుకోండి, అక్కడే ఆపొచ్చు. ఆ లెవెల్లోనే మీరు రింగ్ అవుతున్నప్పుడు పెట్టేయచ్చుగా, క్రెడిల్ చేసేయచ్చుగా. ఎత్తారంటే హల్లో అంటారు, అయిపోయింది, బిల్లు పడ్డట్టే. ఎత్తకముందే రింగ్ అవుతుంది అనగానే ఎవరు ఉన్నారో లేరా ఇంట్లో అని ఒక డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫోన్ పని చేస్తుందో, ఎస్టీడీ వెళ్తుందా లేదని మనం ఎట్టి చెక్ చేస్తాం. మనం 040 కొట్టి కోడ్ కొడతాం. కోడ్ కొట్టి అక్కడ పని చేస్తుంది, అంతేగా. ఇది రింగ్ రానేమో, బిల్లు పడుతుందండి. ఇది కూడా అంతే. థాట్ రాగానే అబ్బో నాకు థాట్ వచ్చింది, రైట్. ఏమడుగుతుంది ఇది స్వీట్ తినాలని అడుగుతుంది. ఇప్పుడు ఇది పెడితే కానీ అది తిందు. కాబట్టి నేను దీన్ని చేయబోనేమో, అయిపోయింది. అప్పుడు మీ కర్మకు మీరే, అది పెద్ద చెప్పే మాట, నీ కర్మకు నువ్వే బాధ్యుడు అనేది. నువ్వే అనుకున్నావు కాబట్టి నీ చేయి తిందయ్యా. నువ్వు చేయి తిన్నాక నీ తింటున్నాను ఎందుకు అంటున్నావు? ఇది కదా తింది, దాన్ని నీకెందుకు ఆపాదించుకుంటున్నావు? ఎంత బాగుంది చూడండి. సపరేట్ డివిజన్ ఆఫ్ లేబర్ చేద్దాం. మీరు స్వీట్ తిందాం అనుకున్నది మనసు. తినాలంటే ఇప్పుడు ఏం కావాలి? బాడీ కావాలి. పోయి స్వీట్ తీసుకొని నోట్లో తిన్నాక ఏమో నేను స్వీట్ తినకుండా ఉండలేకుండా ఉన్నా అన్నావు. ఇది చేసింది వేరు, అనుకున్నది వేరు. అనుకున్న దాన్ని చేసేదాన్ని నువ్వు సపరేట్ చేయగలిగితే అప్పుడు నీ కర్మ ఎక్కడుంది? కాబట్టి ఇది చేస్తూ ఈ బాడీతో చేసిన దాన్ని నేను చేశాను అనుకుంటున్నాను, అది కాదు, ఇది దీనికి కారణం. నువ్వు మళ్ళీ అది చేసి నేను అనుకుంటావు, దీన్ని సపరేట్ చేయి, నువ్వు బయటపడిపోతావు, కర్మ విముక్తుడు అయిపోతా ఉంటున్నావు. ఎంత కర్మైనా అయిపోతున్నప్పుడు
అక్కడ కొంచెం బ్యాలెన్స్ వస్తే అప్పుడు మీ కర్మ తెలియకుండా మీకు జరగదు. అదే మీ కర్మని మీరు రాసుకుంటున్నారనే మాట పెద్దల మాట. మీకు క్లియర్ అయింది అనుకుంటా. మీకు మనం ఈ మనోవేగాన్ని కొంచెం ఈ స్పీడ్ నుంచి స్లోగా తగ్గించుకుంటూ శాంతి నిమ్మల్ని ఫ్రెష్గా ఉంటాం. చేద్దాం, వెళ్దాం నిమ్మల్ని. ఆ తొందర తగ్గగానే మీరు చూడండి, మీకు అర్థం బ్యూటిఫుల్ బ్లిస్ మీకు అర్థమవుతుంది. అఖండమైన శాంతి, ఈ సృష్టి అంతా వ్యాపించిన శాంతి మీకు అందరే. ప్లానింగ్ వేరే, అంటే మన ప్లానింగ్ సంగతి ఏమిటి? ఎంత ప్లానింగ్ 2 నిమిషాలు, రేపు వెళ్దాం బలుసుపాడు అనుకోవటానికి ఎంత టైం కావాలి, దానికి ఎంత ప్లాన్ కావాలి, సెకండ్. ఈ తర్వాత మళ్ళీ అది మధ్యవి మనకు సంబంధం లేనివి ఆలోచించకూడదు. సంబంధం ఉన్నంత వరకు ఆలోచించాలి. పవిత్రత అంటే చెప్పారు పోయించాలి. పనితో పాటు మనసు కదలటమే పవిత్రత అని చెప్పాను. ఇప్పుడు మనం ఎల్లుండి ఊరు వెళ్ళాలి. ఇప్పుడు ఏం ఆలోచిస్తే చూద్దాం అసలు ఎట్లా ఉందో ఈ సిచ్యువేషన్, రేపు ఎలా ఉందో మనకేం తెలుసు, రేపే ఆలోచిద్దాం ఏం తెలుసు. అట్లా బ్లాంక్ మైండ్. నా ప్రయాణాలు కానీ నేను కానీ ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. ఏం ప్లాన్ ఉన్నది, అప్పటికప్పుడు ప్లాన్ ఉంటుంది. దాన్ని కొంచెం సెట్ చేసుకుంటే చాలా కొద్దిగా అటు టైం అవుతుంది. ముందే ఏముంటుందని ఏమంటారు? ఇది ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్ ప్రాక్టీస్. ఇదే క్రియాయోగం కింద మా క్రియాయోగము. క్రియతో వియోగం చెంది క్రియ యోగము. క్రియ చేసేవాడితో యోగం, క్రియ చేయించేవాడితో యోగం, క్రియాయోగం. మీరు చిటికిన వేలు చూద్దాం అనుకుంటేనే చిటికిన వేలు ఫీల్ అవుతున్నారు. ఒట్టప్పుడు చిటికిన వేలు తెలియట్లా కాదు. మీ కలదోడు మీరు ఫీల్ అవుదాం అనుకుంటే కలదోడు ఫీల్ అవుతున్నారు. ఒట్టప్పుడు కలదోడు తెలియదు. అంటే మన కెపాసిటీ మనలోనే ఉంది. అదే 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 ఆ శక్తి, ఆ శక్తి, ఆ శక్తేగా. ఎట్లా ఉంది అని అక్కర్లా, అది అదిగానే ఉంది. ఇది చేయండి, బాగా ప్రాక్టీస్ చేస్తుంటే చక్కగా. 2 మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ స్టెప్లో బాడీ చేసే ప్రతి పనిని మనం గమనిస్తున్నాం. 2వది మైండ్ చేసే ప్రతి పనిని మనం గమనిస్తున్నాం. ఈ 2 ప్రాక్టీస్. కాబట్టి భగవాన్ చెప్పినట్టుగా అప్పుడు ఏమవుతుంది? నేనెవరు అంటే మీకు ఇవాళ స్పష్టంగా తెలుసున్నా. నేనెవరు అనే ప్రశ్నకి అర్థం ఏమిటంటే, ఇట్లా గమనించినప్పుడు ఈ శరీరం నేను చెబితే చేస్తుంది కాబట్టి చేసేవాడే నేనంటాను. అరే నీకు డబ్బులు ఇచ్చింది ఎవర్రా? నేను కదా. నేను లేకపోతే నీకు అన్నం ఎక్కడదరా, నేను లేకపోతే నీకు జన్మ ఎక్కడదరా అంటాం కదా. అంటే అర్థం ఏంటి? వాడు వేరు వీడు వేరు కాబట్టి నేను అంటున్నాను. నేను లేకపోతే నేను అన్నం తినేవాడు ఎవర్రా అని అన్నం కదా. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని సెకండ్ పర్సన్ కింద చేసి, నేను లేకపోతే నువ్వు ఎట్ట కదులుతావు, కదలరా కాదు. అహో నేను ఇదనమాట. అంటే నేనంటే ఈ కమాండ్ చేస్తున్న వాడే నేను, కానీ ఇది నేను కాదు. ఇప్పుడు మనమేమనుకో, మన స్పృహంతా ఇది నేను అనుకుంటున్నాం. ఇప్పుడు పాయింట్ అర్థమైందండి. ఇది బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు నైట్ అట్లా ఆలోచించండి. మీకు ఇందులో బ్యూటీ అర్థం. అప్పుడు నేను ఇది అని అర్థమవుతుంది. ఏది? ఈ కమాండ్ చేసేవాడు. అప్పుడు అదిగా మీరు మిగిలిపోతారు. అప్పుడు ఇది విడిపోతుంది. కాన్షియస్ చాలా తమాషా అక్కడ మీకు దొరుకుతుందండి. ఇది నేను చూడటం అంటే నేనెవరని ప్రశ్న వేయటం కాదు. నేనెవరని వేస్తే ఏమిటి? ఎట్లా తెలుస్తుంది? గమనింపులో బయటపడుతుంది. ఆధ్యాత్మికలో మాయ జరుగుతుంది. దీంట్లో మనం దీన్ని కలుపుకొని చూడటం వల్ల మనకు అర్థం కావట్లే, పాడైంది. దేహంతో కలుపుకొని మనం ప్రశ్న వేయటం వల్ల. ఇప్పుడు గాలిని చూడండి, అందుకని అనుకున్నా కాబట్టి గాలి పీల్చాం, వదిలేదు. అంటే ఈ లోపల ఈ పని చేసి జాగ్రత్తగా 10 సార్లు 20 సార్లు మీరు 100 సార్లు ఏం చేయాలి? గాలి పీల్చుకోవటం వదలటం, గాలి పీల్చుకోవటం వదలటం, గాలి పీల్చుకోవటం వదలటం. అంటే పీలుద్దాం అనుకుంటే పీలుస్తున్నా, వదులుదాం అనుకుంటే సరే వద్దనుకున్నా, ఆగే, ఇది అయిపోయింది. మళ్ళీ అనుకున్నా, ఓ ఆ పీల్చేవాడే నేను, ఇది నేను. ఇప్పుడు అర్థమైంది. చాలా సింపుల్, హైయెస్ట్ ప్రాక్టీస్ మార్గం. గురువుగారు ఒకటే చెప్పారు, రమణ మార్గం అంటే డైరెక్ట్ మీరు గోల్కి వెళ్ళిపోవటం అన్నమాట. గోల్ లేకుండా, గోల్ లేదు, గోలే ఉంటుంది. డైరెక్ట్ అసలు వాడిని కొట్టడం అన్నమాట. శత్రువుని డైరెక్ట్గా సంధించడం. అంటే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ గాలి పీల్చడం, పీలుద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను గాలి బాగా పీలుద్దాం అనుకుంటున్నాను, ఇంకా స్పీడ్గా పీలుద్దాం అనుకుంటూనే మనం చేయగలుగుతున్నాం ఆ పని. అంటే గాలి పీల్చేవాడు చేసేవాడు ఒకడు కాబట్టి, అంటే అది నేను.
ఇది నేను కాదు. అట్లా మీకు 20-30 ప్రాక్టీస్లో తేలిపోతుంది. అట్లా ఇంకా దానికి దగ్గర అవ్వాలి. అది అర్థమయ్యాక ఇంకా మీరు ఏం చేయాలి, ఫోకస్ దాని మీద పెట్టాలి. ఫోకస్ పెట్టగా అది క్లియర్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ అది అనమాట. ఈ జంక్షన్ దాటారంటే మీరెవరో అర్థమవుతుంది, నేను ఇది కాదని తెలుసు. అదే ఎట్లా ఉందన్నది కొంచెం నిమ్మడంతో కొన్నాళ్ళలో అది కూడా తెలుసుకోవాలి. ఇంకా అక్కడ గ్యాప్ ఉండదు, నేను పక్కన ఉన్నట్టు ఆల్మోస్ట్. మీరు లండన్ వచ్చారా? ఎటు వచ్చారు? సింగపూర్ మీరు వెళ్ళారంటే వెళ్ళారంట, చూసారంటే చూడలేదు. ఫస్ట్ స్టెప్ సింగపూర్, నెక్స్ట్ స్టెప్ ఇది. కాబట్టి ఫస్ట్ స్టెప్ నేను ఇది కాదని తెలియటం. కాబట్టి మన ఆదిశంకరాచార్యుల పద్ధతిలో కోహం, గాలి పీలుస్తూ కోహం నేనెవరు, గాలి పీల్చిన తర్వాత సోహం అంటే నేను అనుకున్నది పీల్చా కాబట్టి ఈ పీల్చేవాడే నేను. కాబట్టి వదిలేటప్పుడు వదులుదాం అనుకున్నా కాబట్టి వదిలే కాబట్టి ఈ శరీరం నీకు నాహం. ఇదే యోగం అంటే. ఆది శంకరాచార్యుల వారి ప్రకారం ప్రాణాయామం అంటే కోహం, సోహం, నాహం. నేనెవరు? నేను ఇదే కాబట్టి నేను ఇది కాదు. అంతే. ఏ పని అందుకనే బుద్ధుడు చెప్పిన ఈ విపස්සన ఇది ప్రాణాయామం బెస్ట్ అబ్జర్వేషన్. ఆయనకి ఏం చెప్పలేదు, ఆత్మను కూడా అనుకోవద్దు, దేవుడని కూడా పేరు పెట్టద్దు. సాధకుడికి ఒక అనుభవం నుంచి మళ్ళీ అనుభవం జరగటానికి దీర్ఘ అనుభవం ఉంటుంది. కానీ రాను తగ్గి అనుభవం, అసలు అనుభవంకి ప్రయత్నం ఎక్కలేని స్థితికి వెళ్ళిపోతాయి. కాబట్టి డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. నాకేం జరిగింది ఒకసారి ఈ ప్రయత్నంలో జరుగుతుంటుంది, మళ్ళా వస్తుంటుంది కాలంలో, కానీ వ్యవధి తగ్గుతుంది. ఫస్ట్ మీకు 4 రోజులకు ఒకసారి అనుభవం అయింది అనుకోండి, తర్వాత 20 రోజులకి అవుతుంది, తర్వాత 10 రోజులకి అవుతుంది, తర్వాత 2 రోజులకి అవుతుంది, తర్వాత గంటకి అవుతుంది, తర్వాత ప్రతి సెకండ్ అనుభవం అవుతుంది. మరి దీనికి ఏదైనా ఏ పనిలో కూడా అంతే ఉంది కదా. కాబట్టి మనం జనరల్గా సాధకుడు ఏం చేస్తాయంటే ఒక అనుభవం తర్వాత ఇంకో అనుభవానికి గ్యాప్ వస్తే అది పోయిందేమో అనుకుంటాం. ఏం పోదు, ఎక్కడికి పోదు. ఇది ఒంట్లో ఉన్నది ఎక్కడికి పోతుంది. ఇది సాధన. ఇది మనకి ఇవాళ 2 ప్రాక్టీసులు బాగా ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి ఆత్మదర్శనానికి అన్నది సింపుల్ ఎక్సర్సైజ్. మీరు చూడండి, ఇప్పుడు మీరు అనుకొని గాలి పీల్చండి, ఒకసారి చేసి చూడండి, గాలి అనుకొని పీల్చండి. ఎక్కువసార్లు పీల్చాలంటే ఆపాలంటే ఆపం. ఈ అనుకునేవాడు పీల్చేవాడు ఒకడైతేనే అది సాధ్యం. అంటే నేను పట్టుకోవాలంటే పట్టుకుంటున్నాను, వదలాలంటే వదలనుకుంటున్నాడు. నా చెయ్యి నాది కాబట్టి నేను చేయగలుగుతాను. అర్థమైందండి? ఎవరు చేస్తున్నారో వాడే చేయటం ఆపటం వాడి చేతుల్లో ఉంటుంది. వాడు కాకపోతే ఎట్లా ఆపుతాడు? ఇప్పుడు మీ చేయిని నేను ఆపలేనుగా. నా చేయిని ఇట్లా ఎత్తటం ఆపగలను కానీ మీ చేయిని ఆపగలను. కాబట్టి మీరు వేరు నేను, కానీ నేనే చేయగలుగుతున్నా అంటే అది నాదై ఉండాలి. గాలి అనుకోవటం పీల్చటం వాడే అనుకుంటే అది పీల్చేవాడు అనుకునేవాడు ఒకటే. కాబట్టి దాన్ని గమనిస్తుంటే ఈ శరీరం కాదు నేను అని తెలుసుకో. ఇది ఫస్ట్ పట్టుకోవాల్సిన పాయింట్. మీరు కావాలంటే చేసి చూడండి ఒక 2-3 సార్లు. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, ఆ తేడా తెలుస్తుంది. అయితే రాత్రి పడుకున్నాను, పొద్దునే ఫ్రెష్గా గమనించి చూడండి. ఇది బెస్ట్ ఎక్సర్సైజ్. మీకు 10 రోజుల్లో మీకు తెలుస్తుంది నేను శరీరం కాదు అని. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ గాలి పీల్చటం వదిలేవటం గమనిస్తుంటే ఒక 5 రోజులతో 6 రోజులకో మీరు ఎక్కడున్నారో మీకు అర్థమవుతుంది. శరీరంలో మీ ఉనికి ఎక్కడ, ఈ బాడీని అంతా నడుపుతున్నప్పుడు బస్సు కానీ రైలు కానీ ఫ్లైట్లో కానీ ఎక్కడో ఒక చోట ఉండాలిగా డ్రైవరు. ఈ బాడీ డ్రైవర్ ఎక్కడున్నాడో మీకు అది నేను అనమాట. ఈ డ్రైవరే వాడు ఎక్కడున్నాడో స్పష్టంగా శరీరంలో మీకు అర్థమవుతుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంటారు. మాట్లాడితే అక్కడి నుంచే పని చేస్తుంటారు, అక్కడి నుంచే చూస్తుంటారు. అది చాలా చిత్రంగా ఉంటుంది. అప్పుడు మీకు అన్నీ కనపడతాయి. ఏమేమి వస్తాయో అవన్నీ వస్తాయి. ఇది ఎక్సర్సైజ్ సింపుల్ అంటే షార్ట్ కట్ మెథడ్. భగవాన్ డైరెక్ట్ మెథడ్ అన్నారు గురువు. బాబా చెప్పేది కూడా నేను ఎవర్రా అంటే. ఇప్పుడు మనం ఏమవుతున్నాం, ఈ దేహంతో పెట్టుకొని, ఈ దేహానికి ఉన్న కోరికలు, దేహంతో ఇవన్నీ పెట్టుకొని నేను ఇది అనేది బాధపడుతున్నాం.
మీరు ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకోకూడదు, లోపల నేను ఎట్లున్నాను అనుకోకూడదు. జస్ట్ అది చూడటానికి. చూస్తుంటే అదే కనపడుతుంది, అక్కడ ఏముందో అదే తెలుస్తుంది. చూస్తే కదా తెలిసేది. ఏం లేకుండా వాడు కోర్టులో కేసు ఓడిపోయాడంటే వాడు గెలిచాడనే కదా. అందుకని ఇందా నేను చెప్పాడు, మరణం లేదండి సృష్టిలో. అసలు మరణం అనే కాన్సెప్టే లేదు. భయపడుతున్నాడు దాన్ని మరణం అనుకుంటాడు. గ్యాప్ మనం పుట్టినప్పుడు ఈ వేలు ఇంత ఎందుకుంది, ఇంత లేదు. అంతది ఇంత అయింది కాబట్టి అది చచ్చిపోయింది, ఇది ఇంత అయింది, ఇది బతికింది. ప్రతి క్షణం దానికి బతికే. వివేకానంద స్వామి ఏమన్నారంటే, నువ్వు అన్నం తెలిసి తింటున్నావు, మరి అన్నం ఎట్ట అరుగుతున్నావు. ఏది అన్నం తినాలనుకుంటుందో అదే అరిగించుకుంటుంది, కానీ నువ్వు చూడట్లేదని అంటున్నావు. బాగా చెప్తారండి. ఫోకస్ చేసుకోగలం. ఇప్పుడు మనకేం ధ్యాస అంతా బాడీ మీద ఉంటుంది. ఏంటో అంటే మనం సీరియస్గా ఇది తెలుసుకోవాలంటే అంత సీరియస్గా సిన్సియర్గా ఉండాలి. ఈ సత్యం అర్థం అవ్వాలంటే అంత సీరియస్గా ఉండాలి. అందుకని ఉపవాసం అంటే రోజు ఎంత తింటారో అంత తింటే ఉపవాసం. అన్నం తినకుండా ఉంటాం కాదట, ఎక్కువ తక్కువ లేకుండా రోజు బ్యాలెన్స్డ్. గురువు గారు రోజు 8 ముద్దలే తింటారు. యాక్షన్ ఏమో సత్వగుణం, ఓవర్ యాక్షన్ ఏమో రజోగుణం, నో యాక్షన్ ఏమో తమోగుణం. ఉందండి అసలు కృష్ణ రమణ భాష. కృష్ణుడు ఆయన కృష్ణుడిని అడిగేవాట డౌట్లని. అంత భక్తుడు గొప్పవాడు. అయితే ఆయన అడిగారట, మరి కృష్ణుడిని నిరాకార ఉపాసన చేయమని ఎవరో చెప్పారు. అంటే కృష్ణుడు అంటే నేనే పొద్దున ఏమన్నామంటే, భగవంతుని చూడటం కంటే భగవంతుని చూడకుండా ఉంటే గొప్ప స్థితి ఉంటుంది. దర్శనం తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఉండాలి. నిరాకార ఉపాసన అంటే కృష్ణుడిని అడిగాట, మరి నిరాకార ఉపాసన అంటే నువ్వు ఏదిగా ఉన్నావో అది ఇదైనప్పుడు ఇంకా నిరాకార ఉపాసన కాక ఇంకే ఉందన్నారు పొద్దున. సబ్జెక్ట్ చాలా బాగుంది. ఇది ఉన్నది ప్రేమ కాదు కాబట్టి, మోహం కాబట్టి. వస్తువు దగ్గర అయిన తర్వాత మోహం కొన్నాళ్ళ తర్వాత పోతుంది. పోయిన తర్వాత ఒక తటస్థ వైఖరి డెవలప్ అవుతుంది. అది ఎవరికి నచ్చదు. మనం కొత్త షర్ట్ కొనుక్కుంటాం, లేకపోతే కొత్త బట్ట కొనుక్కుంటాం, కొత్త కారు కొంటాం. అది సహజంగా వాడెక్కడానికి కూడా భయపడతాడు. అట్లా ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత అంటే అది దగ్గర అయ్యాక వస్తువు ఇంకా దాని మీద అంత అటెన్షన్ ఉండదు. ఆ అటెన్షన్ లేకపోయేటప్పుడు ప్రేమ లేదని వాళ్ళు బహుశా వీడు కూడా మిస్ అయ్యాడు ఇట్లా అనుకుంటారు. వాస్తవానికి ఏది కాదు. అయితే ఈ మోహం ఏమవుతుంది, అటు నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కానీ వాళ్ళ మీద డైవర్ట్ అవుతుంది అంతే. మళ్ళీ వాడు దగ్గర అయిపోయిన తర్వాత ఓ మినిస్టరు మనకి పరిచయం అయ్యేటప్పుడు ఎవరు వెంట పడతాం మనం. అబ్బో ఎంత గౌరవం, వాడికి ఎంతో ఇస్తాం. వాడు క్లోజ్ అయ్యాక మినిస్టర్లా కూడా అనిపించాడు. వాడు ఒక కామన్ మ్యాన్లా కనపడతాడు. కానీ అలా ఉండకూడదు, ఎప్పుడు ఒకలా ఉండటమే. వాడికి ఎంత విలువ మొదట్లో ఇచ్చామో చివరి వరకు ఆ మెయింటైన్ చేయాలి. వాడు శత్రువు అయినా సరే. మీకు శత్రువు అయినా మీ ఇంటికి హోదాలు వస్తే వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. సంఘంలో ఒక పెద్ద వ్యక్తికి మనం ఏం మర్యాద ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాల్సింది. వాడు గొప్పవాడే, రాజు కాబట్టి తప్పకుండా వాడికి. కాబట్టి అట్లా కాకుండా అలా ఉండగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా చెబుతున్నాయండి. ఒక సినిమా యాక్టర్ బాగా పరిచయం అయ్యే పునిపేమో ఎంతో విచిత్రంగా ఉంటుంది. అయిన తర్వాత ఇక లెక్క ఉండదు. మినిస్టర్ అంతే, ఐఏఎస్ ఆఫీసర్ అంతే. కలెక్టర్ గారు పరిచయం అనేటప్పుడు ముందు ఎంతో వెంపలాడతాం. వాడు 10 సార్లు మన ఇంటికి వచ్చాక వాడి మీద అటెన్షన్ ఉండదు. ఉండదు ఆ విలువ. అందుకే షిరిడి సాయిబాబా చెప్పారు స్వయంగా, నువ్వు గురువు పక్కన 15 రోజులు 4 రోజులు ఉన్నావంటే గురువు మీద నీకు పోతుంది, నీ అటెన్షన్ మారిపోతుంది. ఒకసారి రమణ భగవాన్ని ఒక ఫారినర్ అడిగారట, మాయ అంటే ఏమిటో చెబుతారా అన్నట్టు. చెబుతాలే అన్నట్టు ఊరుకున్నాడు. అయితే ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారు భగవాన్ చూడటానికి వచ్చారు. భగవాన్ చూడటానికి వచ్చాక దర్శనం చేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మొత్తం హాల్ అంతా ఖాళీ అయిపోయింది. ఒక్కడేడట. అంటే ఆయన పంపడానికి. అమ్మో, ఆయన రాధాకృష్ణ గారు వచ్చారని. ఆ పక్కన ఫారినర్ ఒక్కడే మిగిలాట. మన వాళ్ళంతా సర్దుకొని వెళ్ళిపోయారు ఆయన అక్కడ దాకా పంపడానికి. ఇగో మాయ అంటే దీన్నే అంటారు అన్నట్టు. దేనికోసం వచ్చారు ఆయన నిలిపెట్టారు. ఏది అక్కర్లేదు దాన్ని పట్టుకుంటున్నారు. ఎంత బాగా చెప్పారో భగవాన్. ఒక భార్య భర్తలే కాదు,
ఏ వస్తువునైనా మనం జాగ్రత్తగా మొదట్లో చూస్తాం, తర్వాత పట్టించాం, ఆ విలువ ఉండదు. కానీ ఎప్పుడు ఒకేలా ఉండగలిగితే ఆ దివ్యత్వం అంటారు. డివినిటీ అంటే అదే అండి. ఫ్రిడ్జ్ వచ్చిన కొత్తలో మన వాళ్ళు అసలు ఎవరు అంటుకోరు, జాగ్రత్తగా గీతలు పడతాయి ఉంటారు. తర్వాత టప్పని వేసేయటం అంతే. అంటే దాని మీద మోహమే ఉందండి. ఇందాక మనం అనుకున్నట్టుగా జాగ్రత్తగా ఆలోచిస్తే మోహమే అంత కారణంగా ఉంది. అట్లా కాకుండా విషయాన్ని విషయంగా గౌరవించగలిగితే ఇంకా ప్రేమ ఎప్పుడు అట్లానే ఉంటుంది. వ్యక్తిని వ్యక్తిగా చూడాలి, భార్యగా చూడకూడదు. భార్య కాదు, పిల్లవాడు కాదు, విషయాన్ని విషయంగా చూడగలిగితే అది స్టాండర్డ్ ప్రేమ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఇష్టమే, మోహమే, ఇష్టమే. అంటే ఇది పోతుందేమో అని, లేదా భయం ఎందుకు అసలు? అందాకెందుకు మన బండి జాగ్రత్త నడుపుకుంటాం, వేరే వాడి బండి లెక్క లేకుండా నడుపుతాం, పోతే పోయింది, మాకు భయం ఎందుకు ఉంటుంది. మళ్ళీ అదే మన బండి అయితే చాలా జాగ్రత్త, గుంట వస్తే ముళ్ళు వస్తే. భయానికి కారణం దాని మీద ఉన్న ఇష్టమే. జాగ్రత్త, ఇది ఎప్పుడు నిలబడాలి, ఈ వస్తువు ఎప్పుడు నా సొంతం అవ్వాలి అనుకోవటం చేత భయం వస్తుంది. జాగ్రత్త వేరు, భయం వేరు. జాగ్రత్త ఉండాలి కానీ భయం ఉండకూడదు. జాగ్రత్త ఉండాలి కానీ భయం ఉండకూడదు. జాగ్రత్తకి భయానికి చాలా తేడా ఉంది. జాగ్రత్తకి అనుమానానికి కూడా చాలా తేడా ఉంది. అనుమానం జాగ్రత్త ఒకలానే కనపడతాయి. ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు, కొన్ని వస్తువులు దాచిపెడుతుంటే అనుమానం పడుతున్నారేమో, మనం వచ్చేసరికి కానీ దాచుకుంటున్నారు. జాగ్రత్త పట్టడం. అనుమానానికి జాగ్రత్తకి చాలా తేడా ఉంది. అంతేనే కదా నష్టం. భయం కూడా అట్టే. భయం వేరు, జాగ్రత్త వేరు. వినయం, వాక్కు, వివేకం, విద్య, ఈ 5 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఒకలానే ఉండాలి. వినయం ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదట. ఎప్పుడు ఒకటే వినయం మెయింటైన్ చేయాలి. వినయం. 2 వాక్కు, ఎట్టి పరిస్థితుల్లో ఇతను కష్టపెట్టేట్టుగా వాక్కు ఎట్టాలో జాగ్రత్తగా మాట్లాడాలి. 3 విద్య అంటే ఈ చదువు ఇంగ్లీష్ అని కాదండి. విద్య అంటే ఆ తెలివిగా చక్కగా మాట్లాడగలగడం. విద్య లోపల ఉండే ఆ వివేకం. విద్య తర్వాత వివేకం. తెలివి తప్పి ఉండకూడదు. తెలివి అంటే ఏమిటి? ఇంటెలిజెన్స్ కాదండి, అటెన్షన్. ఇక్కడ తెలివి అంటే అటెన్షన్. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, మనం ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, అందరితో ఒకలా ఉండకూడదు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి అలా ఉండగలిగితేనే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారని కాదు. 5 వాలు: విద్య, వినయం, వివేకం, విద్య, వస్త్రం, వాక్కు. వస్త్రం కూడా చాలా నీట్గా ఉండాలి. పిచ్చి పిచ్చి బట్టలు కట్టుకోకూడదు. అట్లానే పట్టు బట్టలే కట్టుకోవాలి, మంచి బట్టలే కట్టుకోవాలని లేదు, శుభ్రంగా ఉండాలి. రామకృష్ణ పరమహంస నలగనిచ్చేవారు కదా. యోగులు ఎవరు చూడండి బట్టలు నలగనివ్వరు. అదేమిటండి ఆయన యోగి కదా, దైవ దర్శనం అయింది ఏంటి బట్టలు అట్లా మెయింటైన్ చేస్తాను అనకూడదు. అట్లా ఉండాలి అంతే. మళ్ళీ అవధూతలు వేరు, వాడికి అసలు బట్టలే ఉండవు అనుకోండి. అవధూతకి బట్టలే ఉండవు. వీడికి ఉన్న బట్టలు చాలా నీట్గా ఉండాల్సింది, చాలా నీట్గా ఉండాలి, బట్ట నలగకూడదు. ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి. రామకృష్ణ పరమహంసకి ఒకసారి మీ సంపద, మీ ఆయుర్దాయం, మీ మోక్షం అన్ని భారతీయులలోనే ఉన్నాయండి. ఇదంతా ధర్మం, ఇది మతం కాదు. ఇంకొకటి, మీరు ఏ మతం తీసుకోవాలన్నా ఎన్నో ఉన్నాయి, ఎన్నో పట్టుకోవాలి, ఎన్నో వదులుకొని అది పట్టుకోవాలి. ఇక్కడ ఏది లేదు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం అంటున్నాడు. ధర్మం పాటిస్తే చాలు వాడు హిందూ ఉంటాడు. ధర్మం పాటించిన వాడంతా ఇది అంటున్నాడు. వచ్చేది సంపాదించుకొచ్చి హైదరాబాద్ వచ్చి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కారణం ఏంటో ఎవరికి అర్థం కాదు. డబ్బు ఉంది కానీ మరి చచ్చిపోవాలి, పెద్ద బిల్డింగ్ అంటే హైదరాబాద్. ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి అంటున్నాడు. ఇండియాలో ఏముంది, డస్టే కదా అంటున్నారు. బాగా రాశారండి అమ్మ. ఆ 3 వ్యాసాలు చదవండి బాబు. ఏంటంటే వీరెవరు మన వాళ్ళు చదువుకాని చెప్పి ఇప్పటి వరకు నేను ఇండియాలో కలిసిన మహాపురుషుల్లో చాలా బాగా చెప్పారు. కలిసాడు, ఎంతోమంది ఇంటర్వ్యూ చేశాడు. అది విశ్వామిత్రుడు ఎందుకు గాయత్రి తెచ్చాడని గట్టి అది ఎవరు చెప్పలేదు. దానికి సమాధానం గురుగారు చెప్పారు. అమెరికాలో పెద్ద ఉపన్యాసంలో చెప్పారట గురుగారి గురించి. కలిస్తే ఆయన కలవండి, ఇండియా వెళితే మీకు సరైన
సమాధానం కావాలి అంటే నాకు అని చెప్పి గురుగారు అమ్మాయిని చూపెట్టారు. వారి అమ్మాయి చాలా సంతోషపడ్డాడు. పెద్ద మీటింగ్ పెట్టారు ఏదో హిందూ సమ్మేళనం లాంటిది ఏదో అట్లా. దాంట్లో గురుగారి గురించి చెప్పారు. నేను ఇండియా వెళ్ళినప్పుడు ఒక గురువుతో పరిచయం అయింది, వారి పేరు ఇది. నాకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తున్నాయి. నాకు కారణం ఆయన. నేను ఎంతోమందిని కలిశాను, నాకు దొరకని చాలా సమాధానాలు వారి దగ్గర దొరికినాయి నాకు. అదే మొన్న ఎందుకు అంటున్నారంటే దేనికైనా ఒక స్థలం ఉండాలి కాబట్టి దాని బిందువు అని, కానీ మనం చూడటానికి బిందువు అని పేరు, కానీ అసలు బిందువే కాదు. ఆకాశానికి సెంటర్ ఏది చెప్పు నువ్వు, అంతే ఇది కూడా. అది అంటే 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 ప్రయాణంలో ముందు ఇక్కడి నుంచి ఆకాశం భూమి తెలిసినట్టుగానే బయట నుంచి సాధకుడు చూసేటప్పుడు శరీరం లోపల అది ఒక చోట ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎక్కడైతే ఉందో దానికే మహాకాశం అని పేరు. దానికి నువ్వు కొంచెం అక్కడ దాకా కొంచెం లోపలికి వెళ్ళాక అది శరీరంలో లేదు అని తెలుస్తుంది. అది చిత్తాకాశం అని పేరు. చిత్తాకాశంలోకి వెళ్ళాక అసలు ఏమిటని చూస్తే అది అనంతంగా బిందువు లేకుండా ఉంటుంది. అప్పుడు దానికి జ్ఞానదేహం అని పేరు. దానికే జ్ఞానాకాశం, అది చిత్తాకాశం అని పేరు. చిదాకాశం, ఇదేమో చిత్తాకాశం, అది చిదాకాశం అని పేరు. అప్పుడు కేంద్రం కనపడదు, ఇప్పుడు కేంద్రం ఉంటుంది. ఇప్పుడు ఒక కేంద్రం ఉంటుంది, అప్పుడు ఉండదు. ఇది 3 స్టేజెస్ అన్నమాట. అక్కడి నుంచే ఈ అనాహత శబ్దం వినపడుతుంది. ఉన్నాయి అసలు 3 లేవు. మనం దూరంగా ఉన్నాం కాబట్టి 3గా కనపడుతుంది. అది ఇవన్నీ దీని స్పృహే, అక్కడ ఏది లేదు, అందులోదే ఇదంతా కలిపి భావం చేత దూరం అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకని పేర్లు వచ్చినాయి. ఏం లేదు, ఉట్టుకుంటే ఆ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది. అర్థంగా అదే సాధనే కాదు. దానికి బిందు యోగం అని నాదయోగం అని పేరు పెట్టారు. నాదయోగం అంటే రజనీష్ చెప్పేది అదే, దాని మీద వినండి అంటాడు. అది మొట్టమొదటిలో వినపడదులే, కానీ తర్వాత వినపడదు. ఇదే బయట వినపడేది వినమంటారు. స్లోగా బయట వినటానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఈ మనసు నిమ్మడం అయిపోగానే ఈ లోపల నుంచి వినపడుతుంది. బయట శబ్దం అది లోపల నుంచి ఉంటుంది. అట్లా కలపటానికి ఏదో ఒకటి ఆధార వస్తువు కావాలి. దానికి యోగం అని పేరు. ఒకటి ఆధారం చేసుకొని నిరాధారంలోకి వెళ్తేనే, ఆధారంతో నిరాధారంగా వెళ్తేనే యోగ లక్ష్యం. ఉంటారా మరి గురించి చెప్పారు. అనాహతం అంటే మన హృదయ స్థానంలో ఉన్న అనాహతం. హతము అంటే శబ్దం అని పేరు. అయితే 2 కలిస్తే కానీ ఇక్కడ శబ్దం రాదు. అక్కడ ఏమి కలవకుండా శబ్దం వస్తుంటుంది. దాని వెంటనే నాదయోగం అని పేరు. నాదయోగం అంటారు దాన్ని అని చెప్పారు. అది వింటూ ఉండండి అని ఫస్ట్ వచ్చి అక్కడే శివుడు ఉంటాడు, సదాకాశం, సదాశివుడు అని పేరు దానికి. భారతీయతలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మీద తమ దృష్టి కాకుండా ఇతరుల మీద పెట్టడం. పెట్టడమే భారతీయత అంటే. వేరే ఇతర దేశాల్లో లేని మన దేశంలో ఉన్నది ఏంటంటే మన మీద మన మనసు తగ్గించుకోవటం. అదే యోగానికి సహకరిస్తుంది. అక్కడ కూడా నేను పోగొట్టుకోవడం. ఈ రకంగా పోగొట్టుకుంటే అప్పుడు ఇంకా తేలికో. మనసుకి ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయి. మనసు తెలుస్తున్నాయి విషయాలు మెలుపుతో ఉన్న విషయాలని. ఉదాహరణకి మిరపకాయ ఉన్నాయి. మిరపకాయ తొడిమే కదా, ఏం కాదని కంట్లో పెట్టుకుంటే ఏముంటుంది, అంతే కదా. అంటే మనసు అనేది బాగా డైల్యూట్ అయ్యి వచ్చిన తర్వాత ఉంటే కొంచెం పనిచేసే సాధనం. మనసుకి ఏం తెలుకున్నప్పుడు ఆత్మ తెలుకుండదా, దాని ప్రోడక్ట్ ఎరుక ఉండదు. దీనికి ఎరుక ఉన్నట్టు దానికి ఒక ఎరుక ఉందండి. దీని ఎరుకేమో సంఘానికి సంబంధం, దాని ఎరుకేమో దానికి మాత్రమే సంబంధం. దానికి ఎరుక లేకపోతే ఇంకెందుకు చేయటం అసలు? నిద్రపోతూనే ఉన్నాగా అయిపోయి ఇంకేంటి, ఇంకేం కావాలి, ఇంకేం అదంతా పని.
ఈ మనసుకే ఇంత ఎరుకున్నప్పుడు మనసు దేంట్లోంచి పుట్టింది, ఆత్మలోంచి పుట్టింది, ఆధారం అదేగా. దానికి ఎరుక ఉంది, ఖచ్చితంగా ఉంది. సమాధి స్థితిలో మీకు తప్పకుండా తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే దానికి అది మాత్రమే తెలియబడుతుంటే అట్లానే ఉంటాడు వాడు, ఇంకేమీ తెలియదు, అది మాత్రమే తెలుస్తుంది. అప్పుడు నేను ఉండదు, నేను తెలుసుకుంటున్నాను ఉండదు, తెలుస్తుంటుంది అంతే. అంతే కదా, ఒకే ఇంద్రియం ఏం చేస్తుంది? ఇంద్రియం కాదు అది, అది అదే. అది ఇంద్రియం కూడా కాదు. ఇంద్రియం కూడా కాదు, అది ఏది లేదు, అది అదే. దాన్ని ఎవరు మాటల్లో వర్ణించలేదు. బయటకు వచ్చాక చెబుతారు, అది ఏది కాదు. వచ్చేటప్పుడు ఈ మనసు దానికి టచ్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇది తీసుకొచ్చి అంతే. బయటికి మళ్ళా బయటకు వచ్చాక పనిచేసే వస్తువు కాబట్టి బయటకు వచ్చి భాషగా ఉన్నప్పుడు ఏమో బయటకు వచ్చాక తెలుస్తుందా, లేకపోతే అందులో ఉన్నప్పుడు ఎట్లా తెలుసు? సరే ఇంకో మాట, మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు హాయిగా నిద్ర పట్టింది, సంతోషంగా ఉంది. మీరు లేచాక చెబుతున్నారు, అది లేచాక చెబుతున్నారు. మరి అది దాన్ని గుర్తుపెట్టుకున్నది ఎవరు, అనుభవించింది ఎవరు చెప్పడానికి? క్లుప్తం అయిపోవాలిగా, మరి ఏం తెలియకూడదు. ఏమిటో నిద్ర అంటే నాకేం తెలియదు అనాలిగా. మరి ప్రాసెస్లో ఉండగా తెలియట్లేదుగా, బయటకు వచ్చా ప్రాసెస్లో ఉండగా తెలియదు, వదిలిపెట్టేసి బయటకు వచ్చాకైనా అనుభవించి చెప్పేది ఎవరు? ఆ గుర్తు ఎవరికి? ఆ స్థితిని గుర్తుపెట్టుకునే వాడెవడో ఉన్నాడు అంటే అక్కడ ఎదుర్కొన్నట్టేగా. టేస్ట్ ఎంజాయ్ చేసినట్టు చెప్పాడు. అదే లేచాక బాగుంది అని అంటున్నాడు అంటే అనుభవించాడు. అప్పుడు ఎరుకున్నట్టేగా, ఎరుకు లేకపోతే ఎలా తెలుస్తుంది? గాఢ నిద్ర అనుభవం, మరి హాయిగా ఉంది అంటాడు. అప్పుడు అనుభవించమంటే ఇప్పుడు హాయిగా, ఇప్పుడు మీకు స్వీట్ పెట్టాను నేను, తిన్నారు కాబట్టి బాగుందని చెబుతున్నారు, తినకుండా బాగుందని ఎలా అంటారు? అయితే అప్పటికి చెప్పేవాళ్ళు లేడు అక్కడ, అది మనసు లేదు. లేచాక చెబుతున్నా అంటే ఉంది, దాని ఎరుకు దానికి ఉందని స్పష్టంగా ఉంది. దాని ఎరుకు దానికి ఇంతగా మనసు కంటే బాగుంటుంది ఆ ఎరుక. అప్పుడు మీ ఎరుక విశ్వాత్మకమైన ఎరుక అవుతుంది. నిన్న గురువు గారి శిష్యుడు ఒక ఆయన, శిష్మూడి గారిని, అనంతపురంలో ఉంటారు, చాలా గొప్పవాడని అంటారు. నేను చూడలే ఇంతవరకు. అయితే శిష్మ అనంతపురం పోవాల్సి వస్తుందేమో, వారిని కలుద్దాం అనుకున్నాను. లక్ష్మి వారి నెంబర్ తీసుకున్నాను. ఎవరి దగ్గర? ఆయనకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఓ నెంబర్ తీసుకున్నాను. వరంగల్లో ఆయన ఫోన్ చేసి సాయంత్రం పూట ఈ పేరు అడిగి వచ్చిందా, అక్కడ ఉందా అని అడిగారు. అసలు ఆమె చూసి చిన్నప్పుడు చూసిందట ఆయన, శశిమౌళి గారి బంధువులు అవుతారు, అప్పయ్య శర్మ గారి మిస్సెస్. చిన్నప్పుడు ఎప్పుడో చూసింది. చూడండి మరి ఎంత పవర్ ఉంటే మరి ఎట తెలిసిందేమో. ఆయనకి ఎరుక విశ్వవ్యాప్తంగా ఉంటుంది. పాడై అది ఇంకా మళ్ళీ యోగ స్థితి అనుకోండి, ఏదైనా అది వేరేదైనా అది మనకి ఉంది. ఎరుకుదాన్ని స్పష్టంగా ఉంటుంది. చూస్తున్నాం, దాంతో కూడా చూడవచ్చు, దాంతో కలిపి అనమాట. ఇదే శుద్ధమై చూస్తున్నాను అనమాట. దానికి చూడాలని ఏం కోరిక ఉండదు, ఎరుకగా ఉంటుంది అంతే, ప్రశాంతంగా. టైం ఎంత ఎప్పుడు పడేది చూసేది. నిర్వచనం మనం బయటకు వచ్చాక నిర్వచిస్తాం. అక్కడ నిర్వచించేవాడు ఉంటే అది ఉంటుంది, ఒక స్టెప్ అనమాట. మీరు చూడటం అనే పని నేను చూడబడేది, చూసేది, చూసేవాడు. సాధన ద్వారా దాన్ని కల్పిస్తుంది. అనుకోవటం ముందు మొదలు పెట్టాలి, ఇదిగా అనుకోకుండా ఇదిగా ఉంటూ పవిత్రంగా ఉంటుంది. ఈశ్వరుని అనే భావనలో ఎప్పుడు ఉండగలిగితే ఉండదు మన మనసు. ఐఎమ్ జాబ్లెస్ అన్నట్టు గురుగారు చాలాసార్లు. నన్ను అడగవలసింది అడగట్లేదు కాబట్టి నేను జాబ్లెస్ అన్నా. నేను అక్కడ కూర్చుంటే ఎవరు హోమి ముందు ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు వెళ్ళాక ప్రభాత్ కుమార్ గారు అంటున్నారు, ఏంటంటే మిమ్మల్ని కూడా ఇవే అడుగుతున్నారు, ఇవేనా అడగటం, ఇంకేం లేదన్నా. ఏం చేస్తాను చాలా ఇంపార్టెంట్. కారణం కాదని చెబుతారు ఎప్పుడు కూడా. అయితే సహజీవనంలో రోజు ఏవో జరుగుతుంటాయి, అన్నిటికీ అయినటువంటి పాపానికి పోతారు.
అంటే వీడి బాడీ కాదండి ఆయన అసలు. అనుకుంటున్నారా జీతం టన్నుల కర్పూరం వేసి అరుణాచలేశ్వరి కొండ మీద వెలిగిస్తారు. ఒక్కొక్క రోజు ఖర్చు 1,00,000 రూపాయలు ఉంటుంది, కొన్ని లక్షలు ఉంటుంది. తర్వాత జనం బాగా ఉంటారు. ఇప్పటిదాకా మనం అరుణాచల శివ అని మనం స్మరణ చేసాం. పెద్దలు ఏం చెబుతున్నారంటే కాశీలో మరణిస్తే పుణ్యం, ముక్తి. శ్రీశైలం చూస్తే ముక్తి, అరుణాచల స్మరణ చేస్తేనే ముక్తి. ఏమిటి అరుణాచల స్మరణ అంటే? అరుణాచల అరుణాచల అరుణాచల, రుణం లేకుండా చేయమని. చలం అంటే కొండ అని కూడా, కదలండి అని. ఇది మన రుణమే. రుణం అంటే అర్థం ఏంటంటే మన దేహమే మనకు రుణం. ఈ దేహం ఉంటే రుణం ఉంటుంది. ఎవడో వస్తారు, అప్పుడు అడుగుతాడు, ఎవరో వస్తాడు, డబ్బులు అడుగుతాడు, లేకపోతే వంట చేయమంటారు భార్యని. అయితే దేహం ఉంటేనే వంట చేయమంటాడు, లేకపోతే ఎవరు చేయమంటాడు. కాబట్టి తొందరగా వెళ్ళిపోతే బాగుండు అంటారు చాలామంది. ఈ చాకరీ చేయలేకపోతున్నా అంటే ఈ దేహమే రుణం కింద ఉంటుంది. కాబట్టి అరుణాచల శివ అని మనం ఎప్పుడైతే అడుగుతున్నామో మనం తెలియకుండానే మనం ముక్తి అడుగుతున్నామని అర్థం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది అన్నాక తప్పదు ఇక ముక్తి. అంటే నాకు ఇష్టం లేదండి, ఇంకో 2 జన్మలు వచ్చాక, మా పిల్లాడు ఇంకో 2-3 సార్లు వచ్చాకంటే అదంతా ఒప్పుకోడా. నువ్వు అన్నావు కదా ఇక రుణం తీరిపోయింది అని అంట. ఏం ప్రమాదం కాదు, ఇది ప్రమోదం, మంచిది. అన్ని రుణాలు తీరితే హాయిగా ఉంటుంది. మన రుణమే మనకు జబ్బు కూడా రుణం ఉన్నాం కాబట్టి జబ్బు కూడా అవుతుంది. ఎవరికి వస్తుంది జబ్బు చెప్పండి? శరీరానికి వస్తుంది. జబ్బు వచ్చే శరీరానికే కాబట్టి